హలో అండి, నమస్తే. నేను మీ మెకానిక్ జాబిద్ని. ఈ బండి వచ్చేసి గ్లామర్ అండి. కస్టమర్ అయితే ఖమ్మం. ఆయన అయితేనండి ఎప్పుడు ఖమ్మంలోనే షోరూమ్లో చేపిస్తారంట. ఇక్కడైతే చుట్టాలింటికి వచ్చాడు. సో మన గురించి తెలుసుకోవాలని నేనైతే మన దగ్గర బండి చేపిద్దాం అనుకున్నానండి. సో దీనికైతేనండి అన్న నేను ఎప్పుడు షోరూమ్లో చేపించాను, ఇంతవరకు బయట ఒక్కసారి కూడా చేపించలేదు. సో నేనైతే నీ వర్క్ గురించి చాలా మంది చెప్పారు. సో దానివల్ల నేను దగ్గరకు వచ్చానన్న. బండి అయితే షోరూమ్ సర్వీస్ ఉండాలన్నా అని చెప్పాడు. నేనన్నా అంతగా మించి ఉంటుందన్నా, షోరూమ్ కంటే చాలా బాగుంటుంది అన్న సర్వీస్ అని చెప్పాను. ఓకే అన్న అని చెప్పి ఇచ్చేసాడు. బండి అయితే ఇచ్చెళ్ళిపోయాడండి. సో దీనికైతేనండి ఏదో 4 కాయిల్ సీల్ బాగా పోయినాయండి. అయితే 4 కాయిల్ సీల్ పోవడమే కాదు, మనోడు ఎప్పుడు చేంజ్ చేశాడో ఏంటో తెలియదు కానీ ఒక 4 పైప్ అయితే బాగా లోపల మకిలి పట్టేసి మడ్డి పట్టేసి చాలా గలీజ్ ఉందండి. అసలు దాన్ని క్లీన్ చేస్తాక పెట్రోల్ 1/2 లీటర్ పెట్రోల్ పట్టిందండి, అయినా క్లీన్ అవ్వలేదు. సో లోపల క్లాత్ పెట్టి నీట్ క్లీన్ చేశానండి. సో ఇదైతే ఇంకా దీని స్ప్రింగ్లు అయితే ఇంకా బాగా డస్ట్ పట్టేసినాయండి. బాగా ఆయిల్లో తుప్పులు, అంటే ఆయిల్ సీల్ పోయినప్పుడు ఇమీడియట్ గెంచుకుపోతే ఏమైందంటే ఆ చిన్న చిన్న వాన చినుకులు ఇవి కూడా పైప్తో పాటు లోపలికి వెళ్ళిపోతాయండి. ఆయిల్ సీల్ నుంచి లోపలికి వెళ్ళిపోయి మగిలి పట్టేస్తూ ఉంటాయి బాగా. దీనికైతే మనం మామూలుగా పెట్రోల్తో క్లీన్ చేస్తే పోవండి. పెట్రోల్తో నానబెట్టుకొని ఇట్లా వాటర్తో కనుక కొట్టుకుంటే నీట్గా వచ్చేస్తాయండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. సో ఈ స్ప్రింగులు అండి కంపల్సరీగా స్ప్రింగులు యాక్షన్ బాగాకపోయినా, స్ప్రింగులు బాగోకపోయినా, స్ప్రింగులు బాగా మెత్తపడిపోయినా సరే కొత్త వేసుకోవాలండి. స్ప్రింగులు కొత్త వేసుకోకపోతే యాక్షన్ అయితే ఉండదండి. గ్లామర్ వెహికల్ కైనా సరే, ఏ వెహికల్ కైనా సరే 4 స్ప్రింగ్ అనేది గట్టిగా ఉండాలి, లేకపోతే యాక్షన్ అయితే ఉండదు. సో చూసారు కదా, ఆయిల్ సీల్ దీన్ని దింపేటప్పుడు అండి 4 కాయిల్స్ చాలా జాగ్రత్తగా దింపాలండి. మీరు ఎలా పడితే అలా కొట్టి ఎలా పడితే అలా దింపేశారంటే మాత్రం ఆయిల్ సీల్ పాడైపోద్ది. మళ్ళీ 4 పైప్లోంచి ఆయిల్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. చూస్తారు కదా, దీన్ని చాలా జాగ్రత్తగా పాత ఆయిల్ సీల్ పెట్టి నేను జాగ్రత్తగా కొడుతున్నానండి. ఎలాగైనా కొట్టచ్చు. మనమైతే పాత ఆయిల్ సీల్ని దానికి సపోర్ట్గా తీసుకొని మళ్ళీ కొడతాం జరుగుతుంది, లోపల దింపడం జరుగుతుందండి. సో ఆయిల్ సీల్ వేసేసాక అండి కంపల్సరీ దీనికి లాక్ ఉంటుందండి. ఆ లాక్ అనేది వేయాలి. లేకపోతే ఏమైందంటే 4 పైపులు కిందకి పైకి గతుకుల్లో గుంటల్లో పైకి కిందకి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయిల్ సీల్ కూడా పైకి వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే లోపల ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్కే పైకి వచ్చే ఛాన్స్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ సీల్ చాలా నీట్గా దింపేసాము. అయితే ఆయిల్ సీల్ పైన 4 స్టెమ్ పైన బూట్ ఉంటుందండి. ఆ బూట్ కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఎక్కియాలండి మనం. సో చూడండి, ఈ కస్టమర్ అయితేనండి మార్నింగ్ ఇచ్చాడు బండి చాలా నీట్గా చేయని చెప్పి 2 రోజుల దాకా రాలేదండి. ఈయన ఎక్కడో చేస్తాడో అని చెప్పి నేను నైట్ 9:30, 10 వరకు కూర్చొని ఈ బండి చేశానండి. ఎందుకంటే మార్నింగ్ 9కి ఇచ్చారు, ఈవినింగ్ 6, 7 కల్లా రమ్మని చెప్పాను. పాపం అప్పటికల్లా 2-3 టైమ్స్ వచ్చాడండి మన దగ్గర కస్టమర్. కానీ మనకు ఖాళీ లేక బండి అయితే అవ్వలేదు. సో ఈయన ఎక్కడ వస్తాడో పాపం అని చెప్పి నేను నైట్ 9:30, 10 దాకా కూర్చొని బండి అయితే చేశానండి. చివరికి ఆయన అయితే అన్న నేను ఒక జ్వరం వచ్చింది, రేపు మార్నింగ్ వస్తా అన్న అని చెప్పాడు. నాకైతే పెద్ద బిస్కెట్ పడిందండి. ఆయన ఎక్కడ వస్తాడో అని చెప్పి నేను చాలా త్వరగా చేశానండి బండి. సో ఆయిల్ పోసేటప్పుడు అండి దీనికి 150 గ్రామ్స్ లేదా 140 గ్రామ్స్, 140 నుంచి 150 మధ్యలోనే పోయారండి. మీరు 150 గ్రామ్స్ కంటే స్టమ్లో ఆయిల్ ఎక్కువ పోసారంటే ఆయిల్ సీల్ పోయి బయటకు వచ్చేసిందండి. ఆయిల్ సీలు బాగా పాడైపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువైపోద్దండి. మన పొట్టలో ఎంత ఫుడ్ పెట్టిద్దో అంత ఫుడ్డే పొట్టలో పెట్టాలండి. ఎక్కువ పెట్టుకుంటే ఏమైంది, మన కొవ్వు పెరిగిద్ది, ఎక్కడ పడితే అక్కడ కొలెస్ట్రాల్ పెరిగింది కదా, ఆయిల్ కూడా అండి ఎక్కువ ఆయిల్ ఎక్కువనే పోసామంటే ఆయిల్ సీల్ కొట్టేసిద్దండి. 4 పైపులు ఆయిల్ ఎక్కువ పోయకూడదు. అలాంటి తక్కువ పోసాం అనుకో, 140 కంటే తక్కువ పోసామంటే యాక్షన్ ఎక్కువ ఉంటుందండి. యాక్షన్ సరిగ్గా ఉంటుంది, చాలా తక్కువ యాక్షన్ ఉంటుంది. సో దీనికైతే మనోడు ఇంజిన్ ఆయిల్ కూడా మార్చమండి. మనమైతే దీనికి ఓల్డ్ ఆయిల్ అయితే బాగా బ్లాక్ అయిపోయిందండి. మనోడైతే ఫస్ట్ నుంచి సర్వో వాడుతున్నాడంట. సో మనల్ని కూడా సర్వో పోయమన్నాడు. 900 ml పోసానండి సర్వో. టైర్ కూడా చేంజ్ చేయమన్నాడు. దీనికి టైర్ కూడా చేంజ్ చేశారు, సీఎట్ టైర్ వేసారు, ట్యాంక్ కవర్ ఒకటి వేసానండి. నీట్గా సర్వీసింగ్ చేసి ఆఫ్టర్ వాష్ దీనికి కటింగ్ వెళ్ళి కొట్టానండి. బండి అయితే దుమారం లేపిందండి, మామూలుగా లేదు. కస్టమర్ చూసి మస్తు సాటిస్ఫై అయ్యాడండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.